నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రఘువీర్కు మద్దతుగా రోడ్ షోలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని, తనకు ఓటు వేసి గెలిపించాలని కుందూరు రఘువీర్ రెడ్డి కోరారు. వాజ్పేయితో కూడా కలుపుకొని సంవత్సరాల్లో 70,000 కోట్ల 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్ అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా 75 సంవత్సరాల కాంగ్రెస్, 65 సంవత్సరాలు రాజ్యం వెళ్తే అంటే అన్ని పార్టీలు కలిపి 55 మనమే వెళ్ళాం, 10 ఇతర పార్టీలు వాజ్పేయితో కూడా కలుపుకొని సంవత్సరాల్లో 70,000 కోట్ల 7 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈ లోకసభ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ 5 న్యాయపత్రాలను ఇచ్చినారు. 5 అందులో 25 హామీలు ఇచ్చినారు. అవన్నీ నేను ఏకరోజు చెప్పలేను. 1 ఎంఎస్పీ ద్వారా రేపు కనీస మద్దతు ద్వారా చట్టబద్ధం చేసి ఎవడు మార్పు చేయడానికి వీలు లేకుండా చట్టబద్ధం చేయడానికి రాహుల్ గాంధీ నిర్ణయించినాడు. కుల గణన చేసి కులాలకు తగ్గట్టుగా వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వటానికి 50% మించి పార్లమెంట్లో నిర్ణయం చేయడానికి ఇవాళ రాహుల్ గాంధీ నిర్ణయించినాడని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఒక్కొక్క మహిళకు, పేద మహిళకు ఒక ఇంటికి 1,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు అందేటట్టుగా ఓ పథకాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుచేత అటు రాహుల్ గాంధీ, ఇటు రేవంత్ రెడ్డి ఇస్తున్నాం. అదేవిధంగా ఈ లోకసభ ఎన్నికల్లో మన రాహుల్ గాంధీ 5 న్యాయపత్రాలను